నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడం, అరెస్టులకు నిరసనగా ఇవాళ విద్యాసంస్థల బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ చైర్మన్ కోదండరాం తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ రణరంగంగా మారింది. కోదండరాం సహా జేఏసీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంను తెల్లవారుజామునే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగుల ర్యాలీకి పిలుపునిచ్చిన కోదండరాంను రోజంతా కామాటిపుర పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. రాత్రి 7 గంటలకు స్టేషన్ నుంచి తరలించిన పోలీసులు ఆయన ఇంటి వద్ద వదిలేశారు. నిరుద్యోగుల ఆశలను సీఎం కేసీఆర్ అడియాసలు చేశారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్పై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పతనం మొదలైందని జోస్యం చెప్పారు. నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడం అన్యాయమని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులను కాలరాయడం సరికాదని అన్నారు. చైనా ప్రతినిధుల బృందంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సిచువాన్ ప్రావిన్స్ వైస్ గవర్నర్ లియూజీతో సమావేశమయ్యారు. మైక్రోసాఫ్ట్ ముంబైలో నిర్వహిస్తున్న ఫ్యూచర్ డీకోడెడ్ సదస్సులో పాల్గొన్న బాబు సత్యనాథన్లతోనూ భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబుకు జగన్ లేఖాస్త్రం సంధించారు. అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారంటూ విమర్శించారు. నిరుద్యోగ భృతి కోసం 2017-18లో బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. హీరో పవన్ కళ్యాణ్పై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సెటైర్లు వేశారు. చేనేత గర్జన సభలో పవన్ ప్రత్యేక హోదాపై మరోసారి నిరాశపడేలా మాట్లాడారంటూ కామెంట్లు చేశారు. విశాఖ జిల్లా మునగపాక మండల సమావేశం రసాభాసగా మారింది. ఎంపీపీ పదవి విషయంలో తలెత్తిన వివాదంలో టీడీపీ, వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఎంపీపీ మంజు మండల పరిషత్ సమావేశం నిర్వహిస్తుండగా వైసీపీ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. విశాఖ జిల్లాలోని భీమునిపట్నం తహసీల్దార్ రామారావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా నగదుతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్కు 3వ ప్లేస్ దక్కింది. అనంతపురం జిల్లా పామిడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జేఎన్టీయూవీసీ సర్కార్ మృతి చెందారు. ఆయన సహాయకుడు ఫక్రుద్దీన్, డ్రైవర్ ప్రసాద్ దుర్మరణం చెందారు. ఇవాళ్టి నుంచి జరగనున్న ఏడుపాయల జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరకు వెళ్లనున్న భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 100 బస్సులను కేటాయిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎంపీ కవిత రేపు లండన్ వెళ్లనున్నారు. కామన్వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్ సదస్సుకు హాజరు కానున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ చైతన్యపురి శాఖలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. గాజుల రామారంలోకి క్లాసిక్ అపార్ట్మెంట్ వాసులు నకిలీ పత్రాలతో 3 కోట్ల రూపాయల హోమ్ లోన్స్ తీసుకున్నారు. రుణాలు కట్టకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ మురళి పత్రాలను పరిశీలించగా నకిలీవిగా గుర్తించారు. విశాఖ జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులతో సమీక్షించారు. గుంటూరు జిల్లాలో బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. కడపలో రాయలసీమ జిల్లాల అధికారులతో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఠాకూర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లతో చర్చించి ఏసీబీకి సొంత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు ఠాకూర్. కడపలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మదరసాల సైన్స్ ఫెయిర్ను కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి పోటెత్తారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ వర్షిణి, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నూజివీడులో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు కార్యక్రమానికి ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. పశు సంపదను పెంచేందుకు తీసుకొచ్చిన పథకాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు మంత్రి. దారి దోపిడీలకు పాల్పడుతున్న 2 దొంగలను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 105 గ్రాముల బంగారం, 2,83,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ వద్ద మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. శ్రీకాళహస్తి శివనామస్మరణతో మారుమోగుతోంది. స్వామివారు రావణ వాహనంపై, అమ్మవారు మయూర వాహనంపై ఊరేగారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సిపి సుధీర్ బాబు, ఎమ్మెల్యే ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జన ఆవేదన సమ్మేళనం సభ నిర్వహించింది. తెలంగాణ సర్కార్పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. జన ఆవేదన సమ్మేళనంలో కోమటిరెడ్డి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జానారెడ్డి సీఎం అన్నారు. డిండి ప్రాజెక్టు నీటి విడుదలపై నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల మధ్య వివాదం ముదురుతోంది. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు డిండి ప్రాజెక్టు ముట్టడికి యత్నించారు. ముట్టడికి వెళ్తున్న వారిని పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
నెల్లూరు జిల్లా కిష్టపట్నం పోర్టులో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీట్ జరిగింది. వ్యాపార వర్గాలకు అనుకూలంగా కస్టమ్స్ సేవలు సరళతరం చేయనున్నట్లు కస్టమ్స్ కమిషనర్ రెహమాన్ తెలిపారు. గుంటూరు క్విట్స్ కాలేజ్ ఆధ్వర్యంలో క్విట్స్ యువ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఎయిర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కడప జిల్లా రాజంపేటలో అటవీశాఖ అధికారులు 68 ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సర్కార్ నేతన్నల సమస్యలను పరిష్కరించి అన్ని విధాలా చేయూతనివ్వాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూర్తి కోరారు. నిరుద్యోగుల పట్ల తెలంగాణ సర్కార్ వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 26 వరకు శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో టీడీపీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాధవ్ గెలుపుకు సంబంధించి నేతలు సమాలోచనలు జరిపారు. ఏపీ ఎడ్సెట్ 2017 నోటిఫికేషన్ను ఏయూవీసీ నాగేశ్వర్ రిలీజ్ చేశారు. మార్చి 22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్ 19న ఎడ్సెట్ పరీక్ష జరగనుంది. పోలీసుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 2 నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహదారులపై వాహనాలు ఆపి తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. హన్మకొండలో సాయిధరం తేజ్ సందడి చేశాడు. చైతన్య జూనియర్ కళాశాలలో విన్నర్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. విద్యార్థులు సాయిధరం తేజ్తో ఫోటోలు దిగేందుకు ఉత్సాహపడ్డారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ 4వ దశ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. 12 జిల్లాల్లోని 53 స్థానాలకు పోలింగ్కు పూర్తి ఏర్పాట్లు చేశారు. యూపీ 4వ దశలో 53 స్థానాలకు గాను 680 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యూపీ మధ్య, తూర్పు ప్రాంతాల దిగువ జిల్లాలోని 53 సీట్లలో బీజేపీ, ఎస్సీ కాంగ్రెస్, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్జాస్ కాలేజ్ రణరంగంగా మారింది. జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్ను వక్తగా ఆహ్వానించడంపై ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ఏబీవీపీ నిరసనతో ఉమర్ ఖాలిద్తో పాటు మరో జేఎన్యూ విద్యార్థి షేలా రషీద్ ప్రసంగాన్ని రద్దు చేసింది కాలేజ్. ఢిల్లీలో 3 మహిళలు మొబైల్ షాప్లో వీరంగం సృష్టించారు. కస్టమర్లతో పాటు సిబ్బందిపైన విరుచుకుపడ్డారు. ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. 2016 సంవత్సరానికి 24 మందికి సాహిత్య పురస్కారాలు దక్కాయి. రజనీగంధ సంపుటికి గాను పాపినేని శివశంకర్ అవార్డు అందుకున్నారు. భాషను వదులుకోవటమంటే సంస్కృతిని కోల్పోవడమేనని శివశంకర్ అన్నారు. చిన్నమ్మ జైలు నుంచే పాలన కొనసాగిస్తున్నారు. తనను కలవడానికి ఎవరూ జైలుకు రావద్దని అన్నాడీఎంకే నేతలకు శశికళ సూచించారు. అమ్మ స్థానం భర్తీ చేయాలనుకున్న చిన్నమ్మ కల నెరవేరకపోవడంతో మేనల్లుడు దినకర్కు పట్టం కట్టాలని శశికళ వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తమిళనాడు సీఎం పళనిస్వామి బలపరీక్ష నిర్వహణపై దాఖలైన పిటిషన్ను ఈ నెల 27న మద్రాస్ హైకోర్టులో విచారించనుంది. పళని ఎన్నిక చెల్లదంటూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్పై వీడియో ఫుటేజ్ సమర్పించాలని సర్కార్ను ఆదేశించింది కోర్టు. తమిళనాడులో ప్రభుత్వ పథకాలకు పెట్టిన జయలలిత పేరు, ఫోటోను తొలగించాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తన అభిమానులను అరెస్ట్ చేయడంపై కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లికట్టు ఆందోళనకు సంబంధించి కమల్ హాసన్, రసిగరల్ నర్పని ఇయక్కం సంఘానికి చెందిన సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేను ట్వీట్లు తగ్గించి మౌనంగా ఉండాలనుకుంటున్నట్లు కమల్ హాసన్ ట్వీట్ చేశారు. మాపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద నిరోధానికి భారత్, చైనాలు సంయుక్తంగా ప్రత్యేక కృషి చేస్తాయని భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జయశంకర్ వ్యూహాత్మక చర్చలు జరిపారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్జాస్ కాలేజ్ రణరంగంగా మారింది. జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్ను ఒక కార్యక్రమానికి వక్తగా ఆహ్వానించడం పట్ల ఏబీవీపీ నేతలు గొడవకు దిగారు. ఏపీ ప్రత్యేక ప్యాకేజ్ చట్టబద్దతపై మరో మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ టేబుల్ ఐటెంగా కేబినెట్లో ప్రవేశపెట్టారు. ఆస్ట్రేలియాతో ఏవియేషన్ సెక్యూరిటీ ఒప్పందానికి కేంద్రం అంగీకారం తెలిపింది. పోలాండ్తో వ్యవసాయ సహకార ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఆర్బీఐ కొత్తగా 1000 నోట్లు ముద్రిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఖండించారు. కొత్తగా 1000 నోట్లు ముద్రించే ప్రణాళిక ఏదీ ప్రభుత్వానికి లేదని ట్వీట్ చేశారు. నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగుల విషయంలో విశాల హృదయంతో ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాను కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని హరించే విధంగా వ్యవహరిస్తోందన్నారు. సినీ నటి భావనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. అదొక దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు.
సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే ఇలాంటి సంఘటనలు యువతను మానసిక ఆందోళనకు గురిచేస్తాయని ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం పినరాయి సూచించారు. రోహిత్ వేముల లెటర్ చూసి తనకు ఏడుపు ఆగలేదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. రోహిత్ లేఖ చూసి ఎంత నిభాయించుకున్నా కన్నీరు ఆగలేదన్నారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ జారీ చేసిన సమ్మలకు జకీర్ నాయక్ స్పందించారు. ఈడీ ఎదుట స్క్వైప్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాదనలు వినిపిస్తామన్నారు. మణిపూర్లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, పీఆర్జేఏ పార్టీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. కంగ్లాకోటలో బీజేపీ సభను పీఆర్జేఏ పార్టీ అడ్డుకోవడంతో వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. అమెరికాలో ట్రంప్ సునామీ అలజడి సృష్టిస్తోంది. వలసదారులపై డొనాల్డ్ పంతం వీడటం లేదు. తాజాగా బహిష్కరణతో పాటు 2 మెమోలను అమెరికా భద్రతా విభాగం జారీ చేసింది. అమెరికాలో 1,10,00,000 మంది వలసదారులను దేశం నుంచి పంపేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు సిద్ధమయ్యారు. ఎవరైనా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష తప్పదని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అయితే లిబర్టీ విగ్రహం వద్ద శరణార్థులకు స్వాగతం అంటూ బ్యానర్ కట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో 3 లక్షల మంది ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావం పడనుంది. తగిన పత్రాలు లేకుండా భారతీయులు చిన్న ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు చైనా తీసుకుంది. దాదాపు 60 లక్షల మందిని బ్లాక్ లిస్టులో పెట్టి విమాన, రైలు ప్రయాణాలు చేయకుండా చర్యలు చేపట్టింది. బ్యాంకు కార్డులు పొందకుండా ఆంక్షలు విధించింది. సంస్థ సంప్రదాయాలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలం కావడంతో ఊబర్ సీఈఓ ట్రావిస్ కలానిక్ కన్నీరు పెట్టి క్షమాపణలు చెప్పారు. జల్లికట్టు, కంబళ క్రీడలపై జంతు హక్కుల పరిరక్షణ సంస్థ పెటా సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. తమిళనాడు, కర్ణాటక నిర్ణయంపై పెటా సవాల్ చేయనుంది. భారత్లో కొత్తగా అమల్లోకి వచ్చిన కరెన్సీ నోట్లను పాకిస్తాన్ కాపీ కొడుతోంది. నకిలీ నోట్లను ముద్రించి దేశంలో చలామణి చేయాలని చూస్తోందని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. పాకిస్తాన్కు వ్యతిరేకంగా బలూచిస్తాన్ ఉద్యమకారులు మరోసారి పోరుబాట పట్టారు. లండన్లోని చైనా ఎంబసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. లిబియా తీరంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఐరోపాకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మధ్యధరా సముద్రంలో బోటు మునిగిపోవడంతో 74 మంది మృతి చెందారు. డిజిటల్ టెక్నాలజీలు కేవలం పెద్ద వ్యాపార సంస్థలకే పరిమితం కాకుండా సామాన్యులకు సాధికారత చేకూర్చేందుకు తోడ్పడాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ లక్కీ 7 సేల్ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రకటించింది. మార్చి 9 నుంచి ఏప్రిల్ 13 లోపల ప్రయాణానికి కేవలం $777 విమాన ప్రయాణాన్ని అందించనున్నట్లు తెలిపింది. ఈ కామర్స్ కంపెనీ స్నాప్డీల్ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే పనిలో పడింది. వృద్ధి సాధించుకునేందుకు 600 మందిని తొలగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఆస్ట్రేలియా టీం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదన్నారు కోచ్ అనిల్ కుంబ్లే. కివీస్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ లాంటి ప్రత్యర్థిగానే భావిస్తామన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన దేశభక్తిని చాటుకున్నారు. జవాన్ హమారా భగవాన్ అంటూ ఆర్మీ డ్రెస్ వేసుకున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్ల బంధం తెగిపోయింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. హీరో విక్రమ్తో మరోసారి ఆడిపాడనుంది చెన్నై ముద్దుగుమ్మ త్రిష. 2003లో వచ్చిన సామి సినిమాకు సీక్వెల్ గా తీస్తున్న ఈ సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారు. ముంబై బీఎంసీ ఎన్నికల ఉచ్చు అమీర్ ఖాన్ మెడకు చుట్టుకుంది. ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమంలో ఉపయోగించిన పోస్టర్ చిక్కులో పడేసింది. ముంబై నగర సమస్యలను పేర్కొంటూ ముంబై వాసులు ఓటు వేయండి అంటూ అమీర్ చేసిన ప్రకటన బీజేపీకి దోహదపడేలా ఉందంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయనుంది. కమాండో 2 చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెడుతోందని హీరోయిన్ అదా శర్మ తెలిపింది. గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం భిన్నంగా ఉందని తెలిపింది.